హాయ్ హలో నమస్తే వనకం ఆదాబ్ సత్ శ్రీ అకాల్ వెల్కమ్ టు TG24 టీవీ. మనం ఈరోజు ఒక స్పెషల్ గెస్ట్ తో ఉన్నాం. ఆ స్పెషల్ గెస్ట్ వెండి తెర మీద కనిపిస్తే చాలు ఆడియన్స్ ఉర్రుతూలిగిపోతారు. ఆయన ఎవరో కాదు, ఒక లెజెండరీ యాక్టర్ బాబు మోహన్ గారితో మనం ఉన్నాం. సార్ నమస్కారం సార్. నమస్కారం. సార్ ఎలా ఉన్నారు సార్? కొంచెం డల్ గా ఉన్న తమ్ముడు. ఓకే, అంటే మీరు వెండి తెర మీద కనిపిస్తే మాకు ఇలా ఫ్యాన్స్ మిమ్మల్ని ఇలా చూస్తుంటే కొంచెం మాకు డల్ గా అనిపిస్తుంది సార్. మీరు ఎప్పుడు యాక్టివ్ గా ఉండాలి. రంగం మొదలు కాలేదు కదా, పడుకున్నాను లేపారు మరి. సార్ సో సార్ ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం సార్. సో బాబు మోహన్ అనే వ్యక్తి సినిమాల వైపు ఆసక్తి ఎందుకు వచ్చింది, అసలు సినిమాల వైపు ఎందుకు రావాలనిపించింది? అబ్బాయి ఆలోచన లేదు. సినిమా యాక్టర్ కావాలనే ఆలోచన కానీ, సినిమా యాక్టర్ అవుతున్నానన్న ఆలోచన కానీ రాలేదు. ఎందుకంటే నా బ్యాక్గ్రౌండ్ నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇటు అమ్మ సైడు నాన్న సైడు సినిమాలలో ఎవరు లేరు. నేను ఎక్కడో ఖమ్మం, వరంగల్లో పుట్టా, ఖమ్మంలో పెరిగా కనుక చరిత్ర తాటే సిచ్యువేషన్. అంటే ఇప్పుడు హైదరాబాద్లో సినిమా ఉంది, ఇట్లాంటి పరిస్థితులు ఉంటే ఏమో చెప్పలేము, వచ్చునేమో. కానీ నేను ఆడనో ఖమ్మంలో ఉండి, నేను ఆడనో వరంగల్లో ఉండి మెడ్రాస్ పోయి ఆడ ట్రై చేసి సినిమా యాక్టర్ అవుదామన్న అంత ఆలోచన రాలేదు. కానీ బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం సంపాదించాలి, ఇవి మాత్రం ఉండేది అంతే. అసలు సినిమా ఆలోచనే లేదు. కానీ సరదాగా నాటకాలు వేసేది, సరదాగా గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అన్ని గేమ్స్ ఆడేవాడిని. క్లాస్ ఫస్ట్, క్లాస్ లీడరు, బాగా టీచర్స్ అంతా బాగా లైక్ చేసేవాళ్ళు. అదంతా ఇదే ఈ జాసే పొద్దున్న లేచిన దగ్గర నుంచి. సినిమా ఆలోచన లేదు, సినిమా యాక్టర్ అవుతున్నానే ఆ కోరిక కూడా లేదు. మరి ఎలా వచ్చారు సార్ సినిమాలకి? మరి అదే మరి చిదంబరం రహస్యం ఉంటే అది కూడా నేను అనుకోలేదు సార్. నేను డెప్యుటేషన్ వచ్చాను హైదరాబాద్. కృష్ణా నగర్ అప్పుడే పడుతుంది, గుడిసెలు చిన్న చిన్న ఇల్లు తయారవుతుంది. అదంతా ఓపెన్, 7 ఎకరాలు అదంతా మొత్తం అన్నపూర్ణ అన్ని రాళ్ళు రప్పలు అంతా ఉండేది. అక్కడ షూటింగ్లు బాగానే జరిగేది. అక్కడ అంతా ఓపెన్ ప్లేస్ లేదు కనుక జరిగేటివి. నేను రేషన్ షాపులు, కిరోసిన్ షాపులు నేను ఇన్స్పెక్టర్ని, సివిల్ సప్లైస్ ఇన్స్పెక్టర్, హైదరాబాద్ ట్రాన్స్ఫర్ వచ్చి అమ్మాయి తొందరగా పోతున్నా ఇంటికి కనుక వాచ్ చూసుకున్నాను. రోజు 5, 6 అయ్యేది, ఇవాళ 4కే పోతుందని కొద్దిగా హ్యాపీ. బయటకు వచ్చాను, చూస్తే రైట్కు చూశాను. ఇట్లా నేను లెఫ్ట్కి వెళ్ళాలి, షాప్ నుంచి బయటకు వచ్చి ఇది రోడ్డు చూస్తే జనం ఉన్నారు, ఆడ చాలా మంది ఉన్నారు, ఏదో కోలాహలంగా ఉన్నారు, ఏదో వింత చూస్తున్నట్టు. పోదామా అని, అది ఏంటి అక్కడ అన్నా. షూటింగ్ జరుగుతుంది సార్ అక్కడ. షూటింగ్ ఒకసారి చూస్తే పోతే హైదరాబాద్ వచ్చిన కానీ షూటింగ్ లేదు. కాసేపు చూసిపోదాంలే అనుకున్నా. మళ్ళీ పోయినా అక్కడికి, చుట్టూ తిరిగిన, ఎక్కడ అసలు చీమ దూరేటట్టు లేదు. అంత జనం గ్యాదర్ అయి ఉన్నారు అక్కడ. ఒక చిన్న రాయింది ఇంత ఎత్తులో, దాని మీద ఎక్కి నిల్చొని చూస్తున్నా. ఎక్కేసరికి నాది హైట్ అయింది. ఇక్కడికి ఉన్నారు జనం, ఈడ నా తలకాయ. ఆయన తిడతా ఉన్నాడు కోదండరామిరెడ్డి గారు డైరెక్టర్. ఎవడరా వీని తీసుకొచ్చింది, అన్ని టేకుల మీద టేకులు అది ఇదని. ఇక కోపం వచ్చింది ఆయనకి. ఆ జనంలో చూసి నన్ను అందరి ఎవరన్నా ఈ డైలాగ్ మాట్లాడేటోళ్ళు ఉన్నారా మీరు అంటే, ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా నేను ఇట్లా పెట్టేసి రావా అను వెళ్ళిన. అందరు దారి ఇచ్చినప్పుడు డైరెక్టర్ పిలుస్తుంది కదా, చెప్పు అన్నాడు. చెప్పిన, నీకట్లు వచ్చి డైలాగ్ అన్నాడు. ఇక ఆయన మాట్లాడుతుంటే విన్నసారి బ్యాడ్ అయిపోయింది. నీకు ఎట్లొచ్చు అసలు అన్నాడు. ఎట్లొచ్చి లేదు సార్, సరదాగా నాటకాలు వేసేది కదా, మీ ఆ డైలాగ్లో బట్టి నాకు కొంచెం టచ్ ఉంది సార్, అందుకని బ్యాడ్ అయిపోయింది అన్న. మరి చేస్తావా సినిమాలు? చేస్తా. వీని బట్టలు ఇవ్వండి, ఈయనకేయండి, సార్ షూటింగ్ చేద్దాం. చెప్తావా డైలాగ్? చెప్తా.
యాక్షన్ పటక్కన చెప్పారు. ఓ క్లాప్స్. వాడు 12 టేకులు అయినా వాడు చెప్పలేదు, వీడు ఒక్క దెబ్బకే చెప్పిండి ఏంటని అయిపోయిన సినిమా. ఏం సినిమా సార్ అది? బాలకృష్ణ హీరో. నేను అసలు దాన్ని ఇంట్రెస్ట్ పెట్టలేదు, ఏం సినిమా అని కానీ, నేను సినిమాలో వేషం వేస్తున్నాను కానీ, కెమెరా ముందు నేను ఇప్పుడు డైలాగ్ చెప్పాలన్నా వామ్మో. కోదండరామరెడ్డి డైరెక్టర్ అంటేనే నాకు భయం. ఆయన టాప్ డైరెక్టర్ కదా, చిరంజీవితో ఎన్ని హిట్లు, అరే అమ్మ పల్లె డైరెక్టర్ అనుకునేది. అదేదో ఉంది, ఈ సినిమా పేరు అడగలేదు అనుకోండి, ఇప్పటికీ నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. కానీ అక్కడ ప్రొడక్షన్ మేనేజరు నా విషయం తీసుకుపోయి ప్రతాపాడు ప్రొడక్షన్స్ రాఘవ్ గారికి చెప్పాడు, ఒకడు నాడు భలే చేశాడు అంటే పిలవండి మరి మన దాంట్లో అయిపోద్దాము. ఆయన కొత్త వాళ్ళు దొరికితే డబ్బులు అడగారు కదా, అది ఆయన స్కూల్. అది రాజశేఖర్ హీరో అందులో. ఈ ప్రశ్న హీరో రాజశేఖర్. ఈ ప్రశ్నకు బదులు సరే అక్కడ నేను అది చెప్పటం వల్ల నాకు ఈ ప్రమోషన్. భలే చేసేవాట అక్కడ ఏదో డైలాగ్ సార్ చెప్పమని చెప్పిన. సరే మన సినిమాలు వేయాలి అది ఇది. ఓకే అన్న. ఆ సినిమాలో వేయటం వల్ల కోటి రామకృష్ణ గారు అప్పుడు ఇక్కడే ఉన్నాడు. ఆహుతి సినిమా షూటింగ్ జరుగుతుంది. ఒకరోజు పిలిపించే చూసే నేను చేసింది చూశాడట. ఈ ప్రశ్న రాజశేఖర్ రేపు పిలిపి అన్నాడట. అది చూసి ప్రివ్యూ థియేటర్ ఉంది అక్కడనే పిలిచిండు. ఆహుతిలో క్యారెక్టర్, వీళ్ళంతా ఆహుతి పోవడానికి నా క్యారెక్టర్ కారణం. పాయింట్ పుల్లయ్య క్యారెక్టర్ అది బ్రహ్మాండం. 100 days అది. దాని వెంటనే అంకుశం రిలీజ్ అయిన వారం రోజుల్లో, 10 days కాదు, వారం రోజుల్లో 10 సినిమాలు బుక్ అయ్యాను. అయోమయం, ఏంటి 10 సినిమాలు? అట్లా నేనేం ఊహించలే. ఇప్పటికీ నేను సినిమా యాక్టర్ అయినాను ఇప్పుడు అనుకున్నాను. ఏదో చేసినాం, మాకు తెలియదు అంతే తప్ప నేను దాని గురించి కలలు కానీ, బయట మంచాలు వేసుకొని పడుకోలే, దాసు దేవతలు తిరుగుతారట అట్లాంటి ఏ కోరికలు లేవు. అది నా అదృష్టం, పూర్వజన్మ సుకృతం, అంతే తప్ప నా సొంతం కాదు. అంటే ఏదో షూటింగ్ జరుగుతుంది చూసిపోదామని దగ్గర స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఈ సినిమాలో బాబు మోహన్ గారు ఉన్నారంటే ఈయన చూసే పోదామనే కాడికి తీసుకొచ్చారు మీరు. నేను కాదు, పుట్టించినోడు భగవంతుడు. సార్, చాలా మంది యాక్టర్స్ కానీ లేదా ప్రొడ్యూసర్ డైరెక్టర్స్ కానీ ఎవరైనా కానీ కొంచెం అగ్రతారలు అయిన తర్వాత వాళ్ళకు వాళ్ళ స్టార్టింగ్ డేస్ లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన అని చెప్తారు. సో మీ బిగినింగ్ డేస్ లో కానీ మీరేమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిరా ఈ యాక్టింగ్ ఫీల్డ్ లో? నాకు ఆ రోజు నుంచి నేను షూటింగ్ చేసిన రోజు నుంచి ఈ రోజు వరకు 1 point ప్రాబ్లం కూడా నాకు రాలేదు. కానీ ఒక్కసారి మాత్రం ఒక షూటింగ్లో చెప్పను మిగతా డీటెయిల్స్, బాగా ఇబ్బంది పడ్డాను. ఎందుకైనా సినిమా యాక్టర్ని మంచి అని ఫీల్ అయ్యాను. 1 గంటకు నైట్ 1 గంటకు రాజమండ్రి దగ్గర ఒక శ్మశాన వాటికలో గాడిదకు తాలిబొట్టు కట్టాలి, పెళ్లి చేసుకోవాలి. సెంటిమెంట్ ఫీలింగ్, నా భార్య నా పిల్లలు ఏంటి, శ్మశాన వాటికలో గాడిదకు తాలి కట్టడం ఏంటి, నా శోభనం ఏంటి, నేను ఎంతో బాగా సెంటిమెంట్ ఫీల్ అయినా, ఏడ్చాను. ఆ రోజు కోట ఉన్నాడు, బ్రహ్మానందం ఉన్నాడు, బాగా ఫీల్ అయినా నేను. ఆ తర్వాత అంతేగాని ఒక వ్యక్తుల వల్లనో ఇంకొక వల్లనో ఎక్కడ నాకు ఆ ఛాన్స్ కూడా నేను ఇవ్వలేదు. అది కూడా ఒక పాయింటే. ఎందుకంటే నేను అందరితో బాగుండటం, అందరూ నన్ను లైక్ చేయటం, హీరోలు అందరూ నన్ను లైక్ చేశారు, డైరెక్టర్లు అందరూ నన్ను లైక్ చేశారు, ప్రొడ్యూసర్స్ కూడా ఆల్మోస్ట్గా నన్ను లైక్ చేశారు. కానీ వాళ్ళు సినిమాలో పెట్టుకున్నారు. వాళ్ళు లైక్ చేయకపోతే నేను లేను కదా. కనుక నాకు ఎక్కడ అంటే ఎప్పటికప్పుడు ఏ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్, ఒక క్యారెక్టర్కి ఒక క్యారెక్టర్, ఒక సినిమాలో క్యారెక్టర్ ఇంకో సినిమాలో సంబంధం లేకుండా డిఫరెంట్ గెటప్లు వేస్తూ డిఫరెంట్గా యాక్ట్ చేస్తూ, పాట పెడితే పాట కూడా డాన్స్, సీన్లు పెడితే సీన్లకి యాక్ట్, ఫైటింగ్లు పెడితే ఫైటింగ్లు. 1/2 అనే సినిమాలో క్లైమాక్స్ ఫైట్ ఉంటుంది. నేను కత్తితోటి కానీ
Police character. పల్టీ చేసేదో చేస్తాను. క్లైమాక్స్ ఫైట్ అది. అవును సార్. ఆ ఫైట్ తోని సినిమా 100 days. చరిత్ర. నేను హీరోని కాదు, ఇందాకన్నా ఒక కమెడియన్ అని, సార్ సార్ అందుకనే అంటున్నా నేను. 3 హీరోలు 1/2లో శ్రీకాంత్ అండ్ జైడ్ చక్రవర్తి నేను, కానీ జనం మాత్రం 3 హీరోలు అన్నారు. సూపర్. నాకే ఎక్కువ మార్కులు కాబట్టి అట్లా చాలా ఉన్నాయి. అది నిజంగా సార్ చాలా బాగుంటది. అది లాస్ట్ ఫైట్ పోలీస్ క్యారెక్టర్ కదా సార్, చాలా అద్భుతం. నేనే అనుకుంటున్నా పోలీసు గారు ఏం కాదు, నాకు నేను ఫీలింగ్ అట్లా. నాకెప్పుడు ఏ సమస్య ఎదురుగాలేదు. సో సార్, మీరు చేసిన అన్ని క్యారెక్టర్లు మాకు ఆడియన్స్ గా మాకు చాలా ఇష్టం అన్ని. కానీ మీకు అంటే బాబు మోహన్ గారికి ఆయన చేసిన క్యారెక్టర్స్ లో ఈ క్యారెక్టర్ నాకు చాలా ఇష్టం అనేది అలాంటి క్యారెక్టర్ ఏమైనా ఉందా? ఉన్నాయి. ఎందుకంటే తమ్ముడు, నచ్చనిది కానీ నేను ఇష్టపడని కానీ ఇష్టంగా చేశాను. మెచ్చి ఇష్టంగా చేసిన క్యారెక్టర్స్ అన్నీ. కానీ ఒక 3 క్యారెక్టర్లు నన్ను ఎన్ని మలుపులు తిప్పాయో. ఆ 3 క్యారెక్టర్లు, ఆ 3 ఏంటంటే, ఒకటి అంకుశం, నన్ను చిత్ర పరిశ్రమలో పర్మనెంట్ అయ్యేలా చేసింది. 2 మామగారు, నన్ను బెస్ట్ కమెడియన్ని చేసింది. ఒక మాయలోడు, నన్ను హీరోని చేసింది. కనుక ఈ మూడు సినిమాలు కానీ, ఈ 3 సినిమాల ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు కూడా నాకు బాగా ఇష్టమైన వాళ్ళు. కనుక అది నా అదృష్టం. ఈ మామగారు క్యారెక్టర్ అంటే మాకు గుర్తొచ్చింది సార్, కోట శ్రీనివాసరావు గారిని మీరు ఆ ప్లేట్ లో రైస్ అన్ని కర్రీస్ వేసిన తర్వాత మీరు ఏం కర్రీ వండారు అంటే, ఏముందిలే అన్న చేపల కూర అది ఇది ఏముందిలే అన్నట్టు, నీ పనే బాగుందిలే అని చెప్పి కోట శ్రీనివాసరావు గారు చెప్తా ఉంటారు. సో కోట శ్రీనివాసరావు గారి ప్రస్థానం వచ్చింది కాబట్టి సార్, కీర్తిశేషుడు కోట శ్రీనివాసరావు గారితో మీకున్న అనుభవం. నేను ఒప్పుకోవట్లేదు, కీర్తిశేషుడు అంటే ఒప్పుకోవట్లేదు సార్. ఒప్పుకోను కూడా. ఆయన నా దృష్టికి సజీవంగా ఉన్నట్టే లెక్క. భూమి ఉన్నంత వరకు సజీవంగానే ఉంటాడు. ఆయన సినిమాలు, ఆయన నటన. అయిపోయింది వెళ్ళిపోయింది అని ఎవరు అనుకోడు. మొన్న ఒక చాలా పెద్ద మనిషి అసలు ఇంత గొప్ప మాట అన్నాడు ఏంటి అనుకున్నా. సార్, చరిత్ర సృష్టించారు సార్ మీరు నటించిన సినిమాలు సామాన్యమా? ఒకదాని మించింది ఒకటి. కనుక మీ సినిమాలు చూసి మేమందరం ఎంత ఎంజాయ్ చేశామో, మాలాగా ఇప్పటి జనరేషన్ కూడా ఎంజాయ్ చేస్తుంది సార్. ఇప్పుడు రాబోయే జనరేషనే కాదు, తరతరాలు ఒక 10-20 తరాలు మీ చరిష్మా పోదు సార్. మిమ్మల్ని ప్రజలు మరవరు సార్ అని చెప్పి సార్. భూమి ఉన్నంత వరకు అని అడిగారు సర్టిఫికెట్. నేను బాగా ఆలోచించి నిజమే అనుకున్నా. ఎట్లంటే, కోటగారు చేసిన క్యారెక్టర్లు ఇద్దరము అనుకునే వాళ్ళం. అంత సీనియర్ నటుడు నేను బచ్చగాన్ని, ఆయన వయసులో చిన్నోడిని, ఆయన ఎక్స్పీరియన్స్లో చిన్నోడిని. ఆయన నాటకాలు బాగా వేసి ఇదే హైదరాబాద్లో సినిమా నటుడు అయినాడు. నేనే అన్నం ఖమ్మంలో చదువుకొని అన్నాడు. నేను హైదరాబాద్ వచ్చింది. నేను ఆ వాతావరణంలో పెరిగినాడు కాదు. కోట నాటకాలు వేస్తూ టీవీలు రానప్పుడు రేడియో నటిస్తూ అది చేసేవాడు. అరే బాబు, నేను ఎట్లా చేస్తారా, నువ్వు నన్ను ఎట్లా అనాలరా? నేను అనను, నువ్వు అంటే నాకు ఇష్టం, నేను అన్నను అని నేను అనేది. బాగుంటుంది, చెప్పింది వినాలి కదా అనేవాడు. అట్లా మేమిద్దరం అనుకొని చేసినాయి ఎన్ని క్యారెక్టర్లు. కనుక మీరు అడిగిన ప్రశ్నకు ఇంకా చెప్పాలి కానీ ఇంటర్వ్యూ అంతా సరిపోద్ది. అదొక అద్భుతం అంతే. మా కలయిక కానీ, మేము కలిసి నటించడం కానీ, మేము ఒకరికొకరు అనుకోవడం కానీ, ఒకరినొకరు తిట్టుకోవడం కానీ. నన్ను ఇట్లా తిట్టురా అని చెప్పేవాడు కోటగారు. బాగుండదు, చిట్రా బాగుంటుంది అనేవాడు. గ్రేట్ యాక్టర్ కోటగారు.
కనుక ఒక జంటగా హిట్ పెయిర్ అనే బిరుదు ఇద్దరు మగోళ్ళకి. హిట్ పెయిర్ అని ఎవరు అంటారు? హీరో హీరోయిన్. కానీ కాదు, బాబు మోహన్ కోట బాబు మోహన్ హిట్ పెయిర్, సక్సెస్ఫుల్ జంట అని మాకు బిరుదు. మాకు అది మా అదృష్టం. ఎన్నో జంటలు వచ్చినాయి. ఆయన కూడా అన్నాడు ఆ రోజున ఆ మాట. రేలంగి రమణారెడ్డి గారు, రమణారెడ్డి అల్ల రామలింగయ్య గారు, అట్లా రకరకాల జంటలు వచ్చినాయి, చాలా జంటలు వచ్చినాయి. కానీ మా వల్ల కొన్ని సినిమాలు బతికినాయంట, కొందరు ప్రొడ్యూసర్లు బతికిరట. చిన్న సినిమాలు మా మూడు సీన్లు 4 సీన్లు పెడితే ఇంటర్వెల్ ముందు 2 అంట, ఇంటర్వెల్ తర్వాత 2 అంట. 3 వారాలు ఆడితే సినిమా డబ్బులు వస్తాయంట, 5 వారాలు ఆడితే లాభం వస్తుందంట ప్రొడ్యూసర్కి. ఇట్లా మమ్మల్ని క్యాలిక్యులేట్ చేసి మా గురించి కథలల్లి చెప్పి, ఇది మా అదృష్టం అండి. మాదే లేదు ఇందులో. ఆ పూర్వజన్మ సుకృతం, మా అదృష్టం, ఆ భగవంతుడు ఆశీర్వాదం. అండ్ ఇంకోటి సార్, ఇప్పుడు ఆలీ గారితో జరిగిన ఒక ఎపిసోడ్ లో కోట శ్రీనివాసరావు గారు మీ గురించి ఒక గొప్ప మాట మాట్లాడారు. మీరు పక్కకే ఉన్నారు బ్రహ్మానందం గారి గురించి మాట్లాడినప్పుడు గారు అని అంటే మీ మధ్యలో ఉన్న బాండింగ్ అక్కడ మీరిద్దరు మాట్లాడుకుంటుంటే మాకు చూడడానికి చాలా మంచిగా అనిపిస్తుంది సార్. ఏంటంటే ఇక్కడ కోట శ్రీనివాసరావు గారు, బాబు మోహన్ గారు ఉన్నారు అని అంటే వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటారు, అక్కడ ఏం జరగబోతుంది అనేది మాకు ఆడియన్స్ గా మాకు చూడడానికి చాలా మంచిగా అనిపిస్తుంది. సో అక్కడ ఒక మాట అన్నారు ఆయన, కోట శ్రీనివాసరావు గారు, నేను ఏదైనా ఒక డైలాగ్ చెప్పిన తర్వాత దానికి బాబు మోహన్ అనే వ్యక్తి ఇచ్చే రియాక్షన్ ఉంటుంది చూడ, అక్కడ ఇంకా సీన్ ఇంకా బాగా ఎలివేట్ అవుతుంది అని చెప్పి మీ గురించి చాలా గొప్పగా చెప్పారు అప్పుడు. సో అప్పుడు మీ ఫీలింగ్ ఎట్లా అనిపించింది సార్? మీరు పక్కకే ఉన్నారా? అసలు నేను ఏమైనా పట్టించుకోను కదా. ఫస్ట్ పాయింట్, నన్ను పొగిడినా పెద్ద పట్టించుకునేవాడిని కాదు. ఆయనకు నా మీద ఆ ఉద్దేశం కలగటంలో అదృష్టం. అంతేగాని అప్పటికప్పుడే నేను పొంగిపోయి, అప్పటికప్పుడే నేను కింద మీద అయిపోయి, అట్లాంటి క్యారెక్టర్ కాదు మాది. మేము తొనకము వెనకము, సెటిల్ లైఫ్ మాది. అంతే. మా క్యారెక్టర్ కూడా అంతే, యాటిట్యూడ్స్ అంతే. ఎందుకో అట్లా, అది కూడా భగవంతుడు పెట్టింది. కృంగిపోము, పొంగిపోము, అది ఏంటో మరి మాకు తెలియదు. సరే, అదే విధంగా మీరు ఇంత ముందు ప్రస్తావించినట్లు ఒక పాట గురించి చెప్పారు. సో మీ ఇంటర్వ్యూ అని అంటే ఆ పాట గురించి మాట్లాడకుండా ఇన్కంప్లీట్ అయిపోద్ది ఇంటర్వ్యూ. సో ఆ పాటను ఒకసారి మీ మాటల్లో, చినుకు చినుకు అందెలతో, ఆ పాట గురించి, సౌందర్య గారి కాంబినేషన్ లో డ్యూయట్ గురించి. అది ఏ కారణం అయితే ఏమి, డైరెక్టర్, ప్రొడ్యూసరు మెడ్రాస్ లో వేరే షూటింగ్ లో ఉంటే, రేపు నువ్వు హైదరాబాద్ వస్తాను బామ్మ అంటే, అదేంటన్నా ఇప్పుడు నాతో ఏం పని వచ్చిందన్న. కాదు నువ్వు వస్తున్నావు, పొద్దున మన షూటింగ్ ఉంది. షూటింగ్ అయిపోయింది కదన్నా, డబ్బింగ్ కూడా చెప్పేసింది కదా, అది వేరే లేదు, నువ్వు రా అంటే. మరి ఫ్లైట్ టికెట్ అన్నీ ఏర్పాటు చేసినావు, కాకపోతే నువ్వు తెల్లవారి దాకా షూటింగ్ చేయాలి, 6 గంటల ఫ్లైట్ ఎక్కాలి అని చెప్పారు. సరే ఎక్కినాం, పోయినాం. అది బాగుంది. పోవడమే టేక్ అన్నారు. టేక్ ఏంటన్నా, ఆగదా అని ఆపా. టేకే, అరే ప్లీజ్ అన్నాను, ఒకసారి వింటా. ఏమి నక్కలేదు, నువ్వు ఎట్ట చేసినా పర్వాలేదు, బాగుంటుంది. ఏం బాగుంటుంది అన్నా, నేను డ్యాన్స్ అన్నాను, నాకే అన్నారు. చేశాను. 2 రాత్రులలో పాట అయిపోయింది. నాకు సంతోషం ఏంటంటే, పాట పెట్టారు అనే సంతోషం కాదు, కానీ నేను పెద్ద డాన్సర్ని కాదు, నేను హీరోని అసలు కాదు. సౌందర్య గారితో, సౌందర్యే మా అమ్మాయే. ఆ పాట ఎలాంటి హిట్ అంటే, నేను మళ్ళీ వెళ్ళా, నాకు జ్ఞాపకం వచ్చిన దగ్గర నుంచి. ఆ పాటతో సినిమా 365వ రోజు సెకండ్ షో చూసా నేను కళ్ళతో, హౌస్ఫుల్. నేను హైదరాబాద్లో ఉంటే ఎక్కడ గ్యాప్ దొరికితే అక్కడ సెకండ్ షో లోపు ఆ థియేటర్ దగ్గరికి వెళ్ళి, వెంకటేశ్వర థియేటర్, శ్రీనివాస, ఆ బయట కటౌట్లు, పెద్ద పెద్ద కటౌట్ పెట్టారు. మా గొడుగులు వేసుకొని మేము ఎట్లా చూసుకుని, నేను సౌందర్యం, మా ఇద్దరే ఫోటోలు.
పోయి చూసుకున్నా బాబా రే నీ జన్మధన్యం రే దంచేరా దంచేయి అని ఒక రౌండ్ అని మళ్ళీ కారెక్కి వెళ్ళిపోయేటోని షూటింగ్. అంటే నైట్ అంటే రౌండ్ ద క్లాక్ పనిచేసేది ఆ రోజుల్లో. ఒకరోజు ఇట్లా చూసుకోవడానికి వస్తే చూసిన ఫోటోలు మారినాయే అని అనుకొని నాకు నేనే జోక్. అట్లా చూస్తే 365 రోజులు కనపడుతుంది అక్కడ. 365 రోజు అంటే సంవత్సరం ఊరిని అని చూస్తే హౌస్ఫుల్ అని పెట్టింది కౌంటర్లో. 1 year తర్వాత కూడా పిచ్చిన కొడుకు వీడోడు పంచెత్ దొంగతనం గాడిస్తున్నాడు, వీడు దొంగతనం గాడిస్తున్నాడు. 365 రోజు హౌస్ఫుల్లా పని బాగా ఎప్పుడు చూడాల్సింది అనిపోయిన లోపలికి పోయినా. పోతే మేనేజర్ ఊరికొచ్చాడు నాకు ఎదురుగా. ఏమన్నా ఎవరు నువ్వు? మేనేజర్. ఏం మేనేజర్ అయ్యా? ఈ మొహం మేనేజర్. 365 రోజులు హౌస్ఫుల్ ఆడుతుంది ఆ సినిమా అని. అవును సార్ హౌస్ఫుల్ సార్. పా చూద్దాం. పోయి చూస్తే ఊరిని తలుపులు కూడా తీశారు, బయట వరకు జనం. అమ్మ అంటున్నా పాట స్టార్ట్ అయింది. అని రానే వచ్చాడు. రోజు డాన్స్ చేస్తాను. మేము పైన క్యాబిన్లోకి వెళ్ళాం అన్నమాట. చూస్తాను నేను క్యాబిన్లో వచ్చి కిందికి. ఓ అమ్మ అని పాట స్టార్ట్ అయింది, పాట అయిపోయింది. సగం మంది పోయారు, సగం మంది ఉన్నా. ఏంటండి ఇది అంటే, సార్ టికెట్లు కొనుక్కొని వెళ్ళిపోతారు, వచ్చి పాట చూసి ఇక మీకు అన్ని డోర్లు గీర్లు అని తీసి బయట దాకా కూడా నిలబడతారు. డబ్బులు వేసారు, డబ్బులు వేస్తారు, పూలు వేసారు, పూలు వేస్తారు, కాగితాలు వేసారు, కాగితాలు. పాట కాగానే వెళ్ళిపోతారు సార్. ఇంకా 100 రోజులు అడుగుతుంది సార్, కానీ రేపు తీసేస్తున్నాం మేము, మాకు వేరే కమిట్మెంట్స్ వల్ల అన్నారు. అసలు అది చిత్రం. నాకు 365 రోజు ఏంటి, ఆఫ్టర్ ఆల్ ఒక బాబు మోహన్ గారి సాంగు డ్యాన్స్ వేస్తే నాకు డ్యాన్స్ అంటే ఏబిసిడీలే తెలియదు. ఇది సంవత్సరం ఆడటం అనేది నాకు విచిత్రం. ఇంకొక సినిమాలో పాట బొబ్బుంటాయి మొక్కులుంటాయి పాటతోనే 100 days ఆడింది ఆ సినిమా. అసలు ముందు రిలీజ్ చేయడానికి ఎవరు ఒప్పుకోలేదు డిస్ట్రిబ్యూటర్. దీంట్లో ఉంది ఆ సినిమా అన్నారట ప్రొడ్యూసర్. ఏదైనా ఒక ఉపాయం చెప్పండి మీరు. నేను ఎంతో ముచ్చటపడి ఫస్ట్ టైం సినిమా తీశానని ఆయన ప్రతిలాడుకుంటే, ఆయన హైకోర్టు అడ్వకేట్, కొద్దిగా ఇన్ఫ్లుయెన్సర్ పర్సన్, రిక్వెస్ట్ చేస్తే చెప్పారట ఏం చేస్తా రిలీజ్ అయితే చెప్పంటే, ఏం చేయటం ఏముందా, ఆ బాబు మన పట్టుకో, ఒక పాట పెట్టుకో, తీసుకురా, నేనే రిలీజ్ చేస్తానడట నైజాం డిస్ట్రిబ్యూటర్. అట్లే అయితే పట్టుకుంటున్నాను. ఒక 2-3 నెలలు తిరిగిండు. మొత్తానికి 2 రాత్రులు ఆయన ఒక గుంజి ఇచ్చిన షూట్ చేసిండు. ఆయన ప్లేస్ కూడా దొరకల. ఆ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర ఒక రోడ్డు ఉంటుంది చూడండి, ఇటొక రోడ్డు అయిపోతుంది అడ్డం అడ్డం. ఆ రోడ్డు మీదనే ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు అయిపోయింది పాట. ఫ్యాక్ట్ ఇది. అది 100 రోజులు. నేటి వరకు బావలు సయ్య మరదలు సయ్య లాంటి పాట, అలాంటి హిట్ పాట ఇంతవరకు పుట్టలేదు, ఇక పుట్టదని కూడా అన్నాడు ప్రొడ్యూసర్ గారు, ఎడిటర్ మోహన్ గారు. మొన్ననే మాట్లాడి నాకు, బాబు మోహన్ గారు మీకు గుర్తుందా, ఈ పాట అదరగొట్టుద్ది 2 రాష్ట్రాలని. అప్పుడు ఒకటే రాష్ట్రం అదరగొట్టుద్ది. నేను అదరగొట్టుదని అప్పుడు అన్నా, మళ్ళీ ఇప్పుడు అంటున్నా 2 రాష్ట్రాలను అదరగొట్టిందా లేదన్నాడు. మొన్ననే ఒక 1 week కూడా కాలేదు. ఆవుల సేయ మరదలు సేయ లాంటి పాట ఒక డాన్సర్ వేస్తే, డాన్సర్ పక్కన 2 ఆర్టిస్టులు వేస్తే, ఒక 300 మంది జూనియర్ ఆర్టిస్టులతో సమానంగా 2 ఆర్టిస్టులు కూడా చేస్తే ఈ పాట 100 రోజులు ఆడింది. 100 రోజులు. దాంతో పాటు ఆ పాట సిల్క్ స్మిత పాట, కానీ అది బాబు మోహన్ పాట అయిపోయింది పెర్ఫార్మెన్స్. ఇప్పటికీ ఎక్కడైనా బాబు మోహన్ పాట అంటారు అని ఎడిటర్ మోహన్ గారే తండ్రి, అంటే ఆ సినిమాకు తండ్రి ప్రొడ్యూసరే కదా, ఆయనే అంటే ఎంత ఆనందం ఉంటుంది. అంత ఆశ్చర్యం. పాట పెట్టినరు ఏమో కానీ అసలు బాబు మోహన్ చేస్తే అన్ని రోజులు ఆడటం, అంత హిట్ కావటం,
అలాంటి సన్నివేశాలు ఇంకా చాలా 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 ఉన్నాయి. కానీ ఈ అమోఘం, అద్భుతం, సూపర్, అమోఘం, అది మా అదృష్టం. మీలో ఒక డైలాగ్ డెలివరీ కన్నా మీ మేనరిజం ఉంటుంది చూడండి సార్, అది మేనరిజం అనేది సూపర్ ఉంటుంది. బుచ్చిక్ బుచ్చిక్, ఎందుకు, ఏమిటి, ఎలా అని ఇలాంటి డైలాగులు అసలు మీరు స్పాంటేనియస్ గా ఇస్తారా, లేదంటే మీకు డైలాగ్స్ ఎవరైనా రాస్తారు సార్ ఇట్లాంటివి? మేము చాలా మార్పులు చేర్పులు చేసేది. ఇప్పుడు మామగారులో చాలా ఉన్నాయి అట్లా. అన్నా నాకు చూసావా అంటారు మా కోట, అది లేదు స్క్రిప్ట్లో. అట్లాంటి అప్పుడప్పుడు అక్కడక్కడ అన్నవి చాలా ఉంటాయి. అట్లనే మేము చాలా వరకు ఇన్వాల్వ్ అయ్యి చెప్పేది కదా, నేను ఎట్లా అంటా, నువ్వు ఇట్లా అనరా, నువ్వు ఇది అనరా, ఇట్లా అనుకునేది. ఆడ ఉండేది ఇంత అయినా దాన్ని మేము కొంచెం ఎంత చేసేది, మేము దాన్ని కొంత కలిపేది ఇటెంత ఇటెంత. అవన్నీ జరిగేవి, చాలా సినిమాలు జరిగాయి. అవే మాకు ఎక్కువ నచ్చి మీరు చేసిన యాడింగ్ అనేది మాకు చాలా నచ్చుతుంది. అది నాకేదో ఊతపదం పెట్టారు ఈ సత్యనారాయణ గారు, నేను చేయనన్నా, అంత బూతు ఉంది, నేను చేయను, అందరూ బూతులు మాట్లాడుతున్నారని తిడుతుండ్రన్నా, ప్లీజ్ అన్న అంటే ఏం కాదు, బాగుంటుంది అంటే మమ్మల్ని కమెంట్ చేసేవాడు. ఇవి అంత క్లోజ్ అంటే అంత లైక్ చేసేవాడు నన్ను కానీ, బ్రహ్మానందం గారిని కానీ, కోట గారిని కానీ, ఆలీని కానీ, అందరినీ. నేను చేయను సరే మధ్యాహ్నం షూటింగ్ నీకు రెడీగా ఉండు అంతే అన్నాడు. నేను వస్తా, లంచ్ చేద్దాం, కలిసిపోదాం షూటింగ్కి, రూమ్లో రెస్ట్ తీసుకున్నాడు. కానీ నేను రోజులు రెస్ట్ తీసుకోలేదు. ఆ బీచ్ సెంటర్లో అటు ఇటు తిరుగుతున్న గలీలంబడి ఎంతో అంటే నాకు అది చేయటం ఇష్టం లేదు. ఎట్లా ఏం పెట్టాలా ఏం అనుకుంటూ తిరుగుతుంటే ఒక టక్కన ఒకటి కనపడదు నాకు, ఒక బోర్డు. వెనకమని ఇది బాగుందిరా, ఇది తీసి ఇది పెడతాం, ఓకే తిప్పు కారు అనిపోయినా. అన్న నాకు ఒకటి దొరికింది ఊత పదం, చాలా బాగుంది బాబా, చాలా బాగుంది. ఎట్లా దొరికింది అంటే ఆ బీచ్లో తిరుగుతున్నా ఒక బోర్డు కనపడదు, నేను దాన్ని అటెంత నరికేసి మధ్యలో మొక్క పట్టు దీనికి తగిలిచ్చిన నువ్వు అన్నదానికి అంటే ఏదైనా కౌగిలించుకున్నాడు, చాలా సంతోషపడ్డాడు. అదే ఆ ఒక్కటి అడగట్లో పుంపుహా ఏ ఓహో దేవునితో మాట్లాడతా ఓకే ఇవన్నీ అట్లా చాలా సినిమాల్లో చాలా మా వంతు డ్యూటీ మేము చేస్తాం. అలాగే మీరు ఇలాంటి కామెడీ సిచ్యువేషన్సే కాకుండా మీరు కొన్ని సినిమాలలో వచ్చిన డైలాగ్స్ తోటి మమ్మల్ని చాలా ఆలోచించేలా చేసినాయి సార్. ఏంటంటే ఒక సినిమాలో మీది డైలాగ్ ఉంటుంది ఒకటి, ఐరన్ లెగ్ శాస్త్రిని ముందు కూర్చోబెట్టుకొని ఆయన ఏమన్నా అని చెప్పేసి కోట శ్రీనివాసరావు గారు అని అంటే, అప్పుడు ఒకటి డైలాగ్ ఉంటుంది, కొబ్బరి చెట్టు పక్కకు ఉంటే దీన్ని చెట్టు అని ఎందుకు అన్నారు, దీన్ని పరక అని ఎందుకు అన్నారు, దీనికి చెట్టు అని ఎందుకు అన్నారు, దీనికి గడ్డి పరక అని ఎందుకు అన్నారు, చెట్టే అనొచ్చుగా రెండింటిని, మరి ఎందుకు దానికి ఆన్సర్ చెప్పలేక ఆయన ఉంటే ఆయన గోచి వేసుకొని మీరు పడుకొని ఉంటారు అక్కడ. అది చాలా అద్భుతమైన సిచ్యువేషన్. అసలు ఎన్నో చాలా ఉన్నాయి. మిమ్మల్ని నవ్వించడానికి మా వంతు ప్రయత్నం మేము 100% చేసామని అనిపిస్తుంది మాకు. డైరెక్టర్ చెప్పింది మేము లోన డైజెస్ట్ చేసుకుని, రైటర్ రాసింది డైజెస్ట్ చేసుకుని. పరుచూరి బ్రదర్స్ గ్రేట్ రైటర్స్, వాళ్ళు మెడ్రాస్లో ఉన్నారు వేరే షూటింగ్లో. ఆ సినిమాకి రైటర్స్ పెద్ద హీరో చిరంజీవి గారు సినిమా అనుకుంటా ఆల్మోస్ట్. ఇక్కడ ఒక షూటింగ్లో ఉన్నాం మేము, వాళ్ళే రైటర్స్ దీనికి హైదరాబాద్. అన్న ఈ సీన్ తీస్తున్నాము, కొంచెం ఏమన్నా కరెక్షన్ చేసి పంపుతారా మాకు, ఫ్యాక్స్లో పంపుతామంటే ఏమన్నారు తెలుసా ఇద్దరు ఆర్టిస్టులు, ఎవరు, బాబు కోట, వాళ్ళకి అన్ని వాళ్ళు చూసుకుంటారు, నువ్వు మా దాకా నా ఏదాకా అనవసరం ఫోన్ కాల్ డబ్బులు దాకా నీకు, వాళ్ళకి నేను చెప్తున్నా కదా అంటే అది ఇస్తే చూసిండు కోట, అరే చూడరా చూసిన కోటను నీకు పండగ అన్న,
నా కొడుకు అన్ని నువ్వు నన్ను తిట్టుడే ఉంది. ఆడితే ఈ అసలు అదిరిపోయింది ఆ సీన్. అట్లా చేసేది. ఇంకా కొన్ని సీన్స్ గురించి మాట్లాడాలనుకుంటే, స్నేహం అంటే ఇదేరాలో ఆ మూవీలో మీరు తెలివిగల వాళ్ళు అని చెప్పి ప్రూవ్ చేసుకోవడానికి వేరే వాళ్ళని తెలివి తక్కువ లెక్క ఆ గుట్ట ఎత్తి నా మీద పెట్టి కొండ ఎత్తి నా మీద పెట్టండి నేను మోసుకపోతా అని చెప్పి అవి సిచ్యువేషన్ కానీ ఉంటే ఆ మాయలోడు మూవీలో అసలు స్కెల్టన్ అలా పెట్టారు సార్. స్కెల్టన్ ఇవన్నీ తప్పు. మిమ్మల్ని నవ్వించడానికి డైరెక్టర్ల క్రియేషన్, మా క్రియేషన్, మాకు కొన్ని ఇబ్బందులు కూడా అలాంటి గెటప్లు వేయించినప్పుడు. ఇది మనది శరీరం కదా, చిన్న ముళ్ళు కాదు, చిన్న ఏదైనా ఆకు గుచ్చుకుంటే కూడా అమ్మో అంటాం మనం. అలాంటిది ఒకసారి నాకు గుండు చేశారు కిష్టయ్య కన్నయ్య అనుకుంటా. షూటింగ్ పోగానే నాకు గుండు చేయాలి తప్పదు అని అంటే నేను చేయనన్నా. తర్వాత ప్లీజ్ అని హీరో డైరెక్టర్ అందరూ బ్రతిలాడితే సరే చేయండి అన్న. అంటే కోపంతో చేసుకోపోండి అది అనుకుని తిట్టుకుంటాడు. గుండు చేశారు. గుండు చేసి అయిపోయేది. దీనికి పెయింట్ వేయాలన్నారు. పెయింట్ నేను బతుకుతానా అన్నా. ఏం కాదన్నా చల్లగా ఉంటుంది అన్నారు. వైట్ పెయింట్ వేస్తే ఇక నాకు ఆ మంట ఏం చెప్పాలా. అప్పుడు ఒకసారి బాగా బాధపడ్డాను. ఆ పెయింట్ వేసుకొని షూటింగ్ చేసిన 11-12 days సాయంత్రం పీచు పెట్టి రుద్దేవాళ్ళు అది పోవడానికి, కిరోసిన్ పెట్టి మళ్ళీ పొద్దున వేసేవాళ్ళు. కూర్చోడానికి లేదు, నిలబడే ఉండాలి. కూర్చుంటే మొత్తం అంటే ఇది మళ్ళీ వేసేవాళ్ళు. అంత అవస్థపడ్డాం. ఎందుకు? క్యారెక్టర్ బాగా రావాలి, బ్రహ్మాండమైన పేరు వచ్చింది. అట్లా కూడా మేము చాలా ఇబ్బందులు పడ్డాం. అట్లా ఎన్నో అదేది లారీ డ్రైవర్ షూటింగ్ విజయనగరం కోట మీద నుంచి నేను దూకాలి. పెట్టారు షాట్. వామ్మో అని అంటున్నా. నా అదృష్టం బాగుండి బతికిన. చూసుకుంటున్నాను అనమాట నేను ఇట్లా ఇక్కడ దూకితే కరెక్ట్ సెంటర్ పాయింట్. కిందంతా వాళ్ళు పట్టుకొని ఉన్నారు, నేను చూసుకుంటున్నా దాని మీద నిల్చొని. బాలకృష్ణ వచ్చి తోసేశాడు. దూకిన అని నవ్వుతున్నాడు. అసలు కొంచెం నేను అటు ఇటు స్టెప్ అయితే విజయనగరం కూడా చిన్నగా ఉంటుందా, అట్లా చాలా అంటే సరదాగా ఉండేది. మీ ఇద్దరం బాగా సరదాగా ఉండేది. భైరవ దీపంలో కుర్రాళ్ళ మీద ఇద్దరం పోతుంటాం. ఒక చెరువు వస్తుంది తెలివిగా. అంటే బాలకృష్ణ గారు బాగా గుర్రాలు నడుపుతారు. గుర్రాలతో అసలు గుర్రం అంటే అది గుర్రంలాగా కాదు, కాగితం బొమ్మలాగా ఉంటుంది ఆయనకి. అసలు ఎగిరి అది ఏమక్కర్లేదు, ఉత్త గుర్రం మీదనే కూర్చొని పోతాడు. ఆ జూలు పట్టుకొని పోతాడు. ఆయనకు కళ్యాణ్ కట్టాలి, ఇది కట్టాలి, సీటు పెట్టాలి, ఏం లేదు. అంత రఫ్ అండ్ టఫ్. అసలు గ్రేట్ బాలన్న. నేను బాలన్న అంటానులే. అయితే నీళ్లు వచ్చేసరికి నన్ను చిన్నగా నీళ్ళ కాడికి రాగానే ఆయన ఇటు వచ్చాడు, నన్ను నీళ్ళ సైడ్ చూశాడు. దానికి అది మునిగిపోయే కాడికి వచ్చినాయి నీళ్ళు. నా గుర్రం ఈయన పై మంచిగా సేఫ్గా ఉండడం. ఇక దాన్ని ఒక తనుదన అది అటు పోను అవన్నీ కథ. అదే సినిమాలో నేను తోక సైడ్ కూర్చుంటాను, తల సైడ్ కాదు. నా తల తోక సైడ్ పెట్టి కూర్చుంటాను. అట్లనే పోవాలి నేను కొంత దూరం. దాన్ని ఒక్క తన్నుదాన్ని ఇక పరిగెత్తింది అది. నేను పట్టుకోవడానికి లేదు, హెల్ప్లెస్. గుర్రం మీద అసలు ఏం లేకుండా కూర్చోవడం కష్టం అండి. ఫైట్ మాస్టర్ చాలా తెలివైనవాడు, రాజు మాస్టర్, గ్రేట్ మాస్టర్. వెళ్ళండి రా పట్టుకోండి అన్నారు. అనగానే రెండు గుర్రాల మీద ఇద్దరు వచ్చి 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 అట్లా పెట్టారు అడ్డం. 2 గుర్రాల్లో ఈ మధ్యలో ఆగింది గుర్రం. ఓ 3 kilometers పోయినాం. నేను అనుకున్నా ఇది లాస్ట్ డే. మమ్మల్ని చేసిన బొమ్మను చేసినోడు ఉండకపోయినా నాకేం కానిడని అర్థమైపోయింది ఆ రోజు. అట్లా చాలా తమ్ముడు. అయ్యో చాలా. ఈ బహుశా నేను ఎవరికి చెప్పలా.
ఇప్పటి వరకు. థ్యాంక్ యూ సార్ మాకు ఇచ్చినందుకు. అది అంటే సిచ్యువేషన్ అట్లా కలిసి వచ్చింది. ఈ ప్రశ్నలో అంత సిచ్యువేషన్ ఉంది సార్. సో సార్ మీరు ఆ రోజుల్లో రౌండ్ ది క్లాక్ వర్క్ చేసేవారు కదా, సో అప్పుడు కుటుంబాన్ని లేదంటే సినిమా షూటింగ్ ని రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేసేవారు అసలు? ఎదుటి వాళ్ళ కోఆపరేషన్ లేకుండా ఏది జరగదు సార్. కుటుంబం వరకు వచ్చేసరికి కుటుంబ సభ్యులంతా కోఆపరేట్ చేస్తేనే ఏదైనా జరగదు. నేను కొన్ని సంవత్సరాలు మా బాబులు ఇద్దరంటే నాకు బాగా ఇష్టం. ఇద్దరిని ఇటొకరిని పడుకోబెట్టుకొని ఇట్లా పడుకునేవాడిని. అట్లా ఇంతే ఉండేవాడిని తెల్లవారే వరకు కదలకుండా. చేస్తలేవు కాదు, అంత ప్రేమగా పెంచుకున్నా. అలాంటిది రౌండ్ ద క్లాక్ షూటింగ్ చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి వాళ్ళని చూడాలనిపించేది. నాకు ఒక హాఫ్ అన్ అవర్ ఇప్పుడే వస్తా, ప్లీజ్ పడుకున్నారని చూసి ఇద్దరిని ఓకే నా ప్రాపర్టీ సేఫ్ అరే అది ఇటు మాట్లాడేసి టైం అయింది ఓకే అని వెళ్ళిపోయేవాడు. ఎప్పుడన్నా ఒక 2 గంటల గ్యాప్ ఉంటే ఇంటికి వచ్చి పడుకొని వెళ్ళిపోవడం, ఎప్పుడన్నా ఒక హాఫ్ డే దొరికితే ఇంటికి వచ్చి ఉండటం. అట్లా అసలు ఎప్పుడు పోయేదో ఎప్పుడు వచ్చేదో. రోజుకు 6 షిఫ్ట్లు పనిచేసేది. మార్నింగ్ స్టార్ట్ అయితే 6 షిఫ్ట్లు, 6వ షిఫ్ట్ 4 to 6 6వ షిఫ్ట్. 16 నుంచి 17 సంవత్సరాలు దగ్గర పోయి పనిచేసామంటే మేము చేయలేదు. ఆ భగవంతుడు లోపలికి ఏదో శక్తిని పంపిన పని. మాకు ఈ 16-17 సంవత్సరాలు ఈ నైట్ అంటే మాకు ఈ రోగాలు కానీ నొప్పులు కానీ ఇబ్బందులు కానీ ఏమి రాదు. అది మా అదృష్టం. భగవంతుడి కటాక్షంతోనే మేము పనిచేసాం. సో కుటుంబాన్ని ఇంత ప్రేమించే వ్యక్తి మీరు, మీ పెద్ద అబ్బాయి లేడనే వార్త ఎలా తీసుకున్నారు? ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఏదో ఫంక్షన్కి వెళ్ళి వస్తున్నారు. చిన్న బాబు పెద్ద బాబు ఇద్దరు. ఒక బాబు కారులో ఉన్నాడు, ఒక బాబు బైక్ మీద ఉన్నాడు. ఈ బైక్ మా బాబు అక్కడ ఇంజనీరింగ్ చదివింది మెడ్రాస్లో, అక్కడ వాడుకున్న బండి వాళ్ళ ఫ్రెండ్స్ పంపించారు. వీళ్ళు పార్సల్ చేసి అది తెచ్చుకుంటున్నాడు. అక్కడ పిల్ల గబక్కన అడ్డం ఉరికే పరిగెత్తేసరికి సడన్ బ్రేక్ వేసి ఆ హ్యాండిల్ ఇలా తిప్పాడు. స్లిప్ అయింది టైర్. ఇది తల డివైడర్ కొట్టుకుంది. స్పాట్లో చనిపోయాడు. నాకు ఇదంతా కలలాగానే ఉంటుంది. ఏడ్చిన రోజులు ఏడ్చాను. కానీ రాను ఇది కాలం మా అబ్బాయి నాతోనే ఉన్నాడు కదా అనిపిస్తుంది. జనరల్గా ఈ ప్రశ్న ఎవరిని అడగనివ్వను, ఎందుకంటే అది మొదలు పెట్టంగానే నాకు కళ్ళల్లో నీళ్ళు తిరుగుతూనే ఉంటాయి. కనుక ఇది హృదయ విదారక తమ్ముడు వదిలే. ఇంతవరకు చాలు ఆన్సర్. సరే, మీరు పవన్ బాబు మోహన్ అనే ట్రస్ట్ స్థాపించారు అని చెప్పేసి మేము విన్నాము. ఒకసారి దాని గురించి చెప్పండి సార్. అంటే తమ్ముడు ఇది సినిమా యాక్టర్ ఉన్నప్పుడే పుట్టింది. నేను పొలిటికల్కి రాకముందే పుట్టింది. కానీ వద్దులే ఏదో అంటే నేను ట్రస్ట్ పెట్టి చేయాలని అనుకోలేదు. మా బాబు పేరు మీదనే అనుకునేవాడిని. కొన్ని సందర్భాల్లో మా అమ్మ పేరు మీద అనుకునేది, మా నాన్న పేరు మీద అనుకునేది. వాళ్ళు కూడా చిన్నప్పుడే చనిపోయారు. మా అమ్మ డిగ్రీ అప్పుడు నా మ్యారేజ్ అయిన కొత్తలో మా నాన్న చనిపోయారు. కానీ నా రెమ్యునరేషన్ నుంచి అంటే తను ఎవరైనా ఏదైనా అడిగితే, ఇది ఇప్పుడే కాదు నాటకాలు వేసేటప్పుడు చదువుకునేటప్పుడు కూడా చేసిన పని. మేము రిహార్సల్స్ ఉండేది ఏదైనా నాటకం వేసేటప్పుడు, స్కూల్ డేలకు దానికో దీనికో. అప్పుడు కూడా మాతో నాటకం వేసే 10 మంది ఉంటే 10 మంది కూడా మాకు ఒక ఆచారం, ఎవరైనా సరే మాతో నాటకం వేయాలంటే మేము చేసేది వాళ్ళు కూడా చేయాలి అని పెట్టి మనసుకి ఇంత డబ్బులు తీసుకొని ఇంట్లో కూర్చుకొని పెరుగన్నం కానీ సాంబార్ రైస్ ఆర్ కర్డ్ రైస్ మనిషికి 10 పొట్లాలు. కొందరు 5 ఇవి తీసుకునే వాళ్ళు, కొందరు ఓన్లీ కర్డ్ రైస్ తీసుకునే వాళ్ళు, కొందరు ఓన్లీ సాంబార్ రైస్ తీసుకునే వాళ్ళు. పేదవాళ్ళకు పంచుకుంటూ రావాలి. రిహార్సల్కి వచ్చే దారిలో ఎటు నుంచి వచ్చేటోళ్ళు అటు నుంచి. సినిమా యాక్టర్ అయినాక కూడా ఎన్నో పెళ్ళిళ్ళు చేశాను, ఎందరినో చదివించాను, ఇప్పటికీ చదివిస్తున్నాను, ఎందరినో ఆర్థికంగా ఆదుకున్నాను. ఇవన్నీ కూడా సీక్రెట్. 20% నా రెమ్యునరేషన్ తీసి పక్కన పెట్టాను, ఎవ్వరికి చెప్పలేదు. ఈ ట్రస్ట్ పెట్టినాక చెప్పాల్సి వస్తుంది. అంటే మీరు వేసే ప్రశ్నలోనే మొత్తం కథ ఆధారపడింది. అంటే అది మీరు అనుకోని దాన్ని డిజైన్ చేసి పెట్టింది కాదు.
కానీ ఒకసారి అట్లా అనుకున్నా నేను. హెచ్డిఎఫ్సి బ్యాంకులో పనిచేస్తాడు మా ఫ్రెండ్ ఉన్నాడు రాజ్ కుమార్ అని. ఇట్లా అనుకుంటున్నా అంతకుముందు మా వైఫ్కి మీరన్నీ ఇంతమందికి చేస్తారు కదా, ఉట్టిగా చేయటం ఎందుకు, ట్రస్ట్ పెట్టి చేయొచ్చు కదంటే పిచ్చిదానా. ట్రస్ట్ పెట్టితే నేను ఒక మంత్రిగా ఉండు, నేను ఎమ్మెల్యేగా ఉండి, అప్పుడు వచ్చింది టాపిక్. ఫండ్స్, గవర్నమెంట్ ఫండ్స్ దొబ్బి ట్రస్ట్ నడుపుతున్నారు అంటారు. ఈ కాంట్రాక్టులకి లంచాలు ఇస్తుంటారు కదా, అవి ఆయన నేరుగా తీసుకోవట్లేదు, ట్రస్ట్లో వేసి తీసుకుంటాడు. అవో సామాన్ అని అంటారు. నేను లంచం తీసుకోను, రూపాయి ఫ్రాడ్ చేయను, తప్పు చేయను, అబద్ధవాడను. ఇది నా క్యారెక్టర్. ఇంతవరకు ఉన్నాను కనుక నేను పెట్టనని అన్నాను అప్పట్లో. కానీ ఈ మధ్య నేను ఒక 2-3 years నుంచి నేను పాలిటిక్స్ కొద్దిగా దూరం కూడా రెస్ట్ తీసుకోవాలి, ఇందాకనే చెప్పిన నీకు అనుకున్నా. కనుక క్యాబ్ దొరికింది నాకు, ఇదే ఛాన్స్, ఇప్పుడు పెట్టాలి ట్రస్ట్ అనుకున్నా. అనుకోని రాజకుమార్తో మాట్లాడితే ఏముందన్న పెట్టి పారేద్దాం, నేను చూసుకుంటా అంత అన్నాడు. ఆయన నేను చూసుకుంటా కదా అనకపోతే పెట్టకపోదులేమో, కానీ రాజకుమార్ అనటం వల్ల నాకు ఒక మంచి మిత్రుడు దొరికాడు. నాకు మంచి మిత్రుడు తోడుగా ఉంటాడు, నాకు నమ్మకస్తుడు కూడా అని. ఓకేనా అంటే ఓకే డన్ అని ఫట్ 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 ఒక ఆఫీసర్లకు ఫోన్ చేశాను. పోయాను నేనే, రాజకుమార్ వెళ్ళమన్నాను. కానీ లేదు నేనే పోతానన్నాను. కొన్ని పనులకు ఆయన పంపేది, కొన్ని పనులకు నేను పోయేది. మొత్తానికి ఫటాఫట్ అన్నాం. రిజిస్టర్కి ఫోన్ చేశాను, ఏమంటే మీతో పని ఉంది నాకు అని. ఎవరన్నా పంపండి సార్. ఏం పని అంటే ఇట్లా ట్రస్ట్ పెట్టాలి. ఓ అంతేనా, ఎవరన్నా పంపండి అన్నారు. లేదు నేనే వస్తా అన్నా. వెళ్ళిన గంటలో అయిపోయింది ట్రస్ట్ రిజిస్ట్రేషన్. రాజకుమార్కి వచ్చి చెప్పిన, తమ్ముడు అయిపోయింది రిజిస్ట్రేషన్. చాలా సంతోషించాడు. అరే అట్లా ఇంత ఈజీగా అయిపోయింది. అది నా అదృష్టం తమ్ముడు. ఆఫీసర్లు అందరూ నాకు బాగా కోఆపరేట్ చేసి అంత చేయించారు, అది ఇది అని చెప్పారు. తర్వాత లాంచింగ్ ప్రోగ్రామ్ పెట్టాము, రాజకుమార్ అందరం కలిసి. ఇక కొన్ని కార్యక్రమాలు మొదలు పెట్టాము, అందరం కలిసి నడుస్తుంది. రాజకుమార్ కూడా ఈ ట్రస్ట్లో ఒక పార్టీ, నాలాగే బాధ్యత కలిగిన వ్యక్తి ఈ ట్రస్ట్. నా ఫ్రెండ్, నా మిత్రుడు. 2 రోజులు కనపడకపోతే వార్నింగ్ పోతుంది. అంటే కనపడవా అంటే నువ్వే తిరుగుతావా ఇవన్నీ అనేసరికి పరిగెత్తుకుంటూ వస్తాడు. అది రాజకుమార్కు నాకు ట్రస్ట్కు సంబంధం. సోషల్ మీడియా వచ్చాక చాలా మంది మేమే సెలబ్రిటీలం అని చెప్పి చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ కానీ లేదంటే వేరే వాళ్ళు కానీ ఈ సోషల్ మీడియాలో చాలా అయిపోయింది ఇది. సో ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ గురించి కానీ లేదంటే మేమే సెలబ్రిటీలం అన్న ఫీలింగ్ లో ఉన్న వారి గురించి ఒక్క కామెంట్ ఏమన్నా. తమ్ముడు, ఒకడు నేను జిప్పే పెట్టుకొని ఇట్లే తిరుగుతాడు, అట్ట పెట్టుకొని బాంచెప్పుడు పెట్టుకొని తిరగడమా మనకేం పని. మేము ఎదుటి వాళ్ళ దాంట్లో దేంట్లో ఎట్లా ఫేర్ కాము, ఎవరిని కామెంట్ చేయం, ఎవరు ఇష్టం వాళ్ళకి. మేమేదో అని విరవేగలేదు, మేము ఇట్లా అని మేము ఎప్పుడు అసలు నేను సినిమా యాక్టర్ అయినా అని ఇప్పటికీ అనుకోండి. సింపుల్ బాబు మోహన్, ఆర్డినరీ బాబు మోహన్. ఆ భగవంతుడు నాతో ఏం చేయించాడో నాకు తెలియదు. ఇదంతా నా సొంతం కాదు, ఆయన ఆడిచ్చితే నేను ఆడిన అంతే అనుకుంటాను తప్ప మేము అనుకో. ఇక వాళ్ళు ఏమనుకుంటారో మనకు అనవసరం. ఇది నా క్యారెక్టర్. సో సార్ 2 years పాలిటిక్స్ కి కొంచెం దూరం ఉన్నారు అని చెప్పని అన్నారు. సో త్వరలోనే రీఎంట్రీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా సార్? 100% రీఎంట్రీ గ్యారెంటీ ఉంటుంది, కానీ అది ఎప్పుడు ఉంటుంది, ఎలా ఉంటుంది ఇప్పుడు చెప్పడం కాదు, చెప్పను. తప్పదు, జెండాపై కప్పిరాదనక తప్పదు. సో ఎప్పుడైనా రావచ్చు త్వరలోనే. ఎప్పుడైనా రావచ్చు, త్వరలో కాకపోవచ్చు సార్. ఏమో మరి నీ నోటీసులు ఎట్లా జరుగుతుంది, త్వరలో జరుగుతుంది తర్వాత జరుగుతుందో తెలియదు. మీరు త్వరలోనే రావాలి పాలిటిక్స్ లో, మీరు ఖచ్చితంగా మీ అవసరం చాలా ఉంది ఇక్కడ. సో మీరు ఇంకా మరీ ఎంతో మందికి మీ ట్రస్ట్ ద్వారా కానీ మీ కామెడీ ద్వారా కానీ లేదంటే మీ చేసే ఏ సీన్ అయినా కానీ మీరు స్క్రీన్ మీద కనిపిస్తే చాలు మాకు చాలా అంటే చాలా ఆనందం అవుతుంది సార్. ఎందుకంటే కొన్ని ఫేసెస్ నోటబుల్ ఫేసెస్ ఉంటాయి సార్. ఇది ఇప్పుడు వాళ్ళు మనకు కనిపించిరు అని అంటే ఇట్లా పలానా బాబు మోహన్ గారు స్క్రీన్ మీద వచ్చిర్రు అని అంటే ఖచ్చితంగా సీట్ల నుంచి లేచి ఇట్లా పోవాల్సిందే. అది మా అదృష్టం తమ్ముడు, చెప్పాను కదా, అది మా అదృష్టం, పూర్వజన్మ సుకృతం, భగవత్ కటాక్షం. మీరు ఎంతో మందిని ఇదే విధంగా ఎంటర్టైన్ చేయాలి. అదే విధంగా మీరు మిమ్మల్ని నమ్ముకున్న ప్రజల్ని ఖచ్చితంగా మీరు
మీరు ఎట్లా చేస్తారు అది మాకు తెలుసు. సో ఇదే విధంగా మీరు ముందుకెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, దిస్ ఇస్ యాజిద్ పాషా.